బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అకాల వర్షాలపై సమీక్ష చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గ్రామాల వారీగా నివేదిక సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 11,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. అకాల వర్షాలపై సమీక్ష చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గ్రామాల వారీగా నివేదిక సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 11,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. భారీ ఈదురుగాలులకు సుమారు 1000 ఎకరాల్లో అరటి, దానిమ్మ, చిన్ని, మామిడి, సపోటా పండ్ల తోటలు నేలకొరగాయి. చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైతును హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక తాడిపత్రి, సింగమనల నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించాలని, పంట రైతు నష్టాన్ని రైతులకు అందించాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కలెక్టర్పై తమకు నమ్మకం ఉందని, నష్టపోయిన రైతులను ఆదుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. నార్మల్ మేడం. నేను విన్నపం చేసుకుంటున్నాను. ఉదయం నుంచి కూడా ఎల్లనూరు మండలంలో దాదాపు ఎల్లనూరుకు సంబంధించినటువంటి రెవెన్యూ గ్రామాలు దాదాపు 7 గ్రామాల్లో 215 మంది రైతన్నలు ఈరోజు దాదాపు 971 ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది. దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము. అధికారులు కూడా మాతో పాటు ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది. అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగళ్ల వానతో, ఈరోజు గాలి వానతోటి కొట్టుపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది రైతన్నలు బాధపడుకుంటూ ఇప్పటికే 2 ఆత్మహత్య ప్రయత్నం చేయండి.